సక్సెస్కి బిగ్గెస్ట్ ఎనిమీస్ ఏంటంటే 3 ఉన్నాయి. నెంబర్ 1 కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళందరూ మార్పును కోరుకోరు. ఎన్ని రోజులున్నా ఒకేలా ఉండాలనుకుంటారు. వీరికి భయం ఎక్కువ. 80% జనాలు ఇలానే ఉన్నారు. ఒకే దగ్గర జాబ్, లిమిటెడ్ ఫ్రెండ్స్, కొత్తగా ఏది నేర్చుకోవాలనుకోరు. ఈ రోజు బాగానే ఉంది కదా, లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుంది అనే భ్రమలో ఉంటారు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి. రోజు రోజుకి ఎంత మారుతుందో చూడండి. రోజులు ఎలా పరిగెడుతున్నాయో చూడండి. వాటికి తగ్గట్టు మనం మారకుంటే ఎక్కువ కాలం మనుగడ సాధించలేం. 9 to 5 జాబ్, 5 to 6 జర్నీ, 6 to 9 చిల్ అవ్వడం, 9 to 11 మొబైల్ అడిక్షన్. ఈ సర్కిల్లో నువ్వు ఉంటే నీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ జరగవు. నీ లైఫ్ బాగానే ఉంటుంది, జస్ట్ ఉంటుంది. ఏ కష్టం రానంత వరకు బాగానే ఉంటుంది. నీకు ఎవరు పోటీ రానంత వరకు బాగానే ఉంటుంది. కోవిడ్ లాంటి పాండమిక్ రోజులు రానంత వరకు బాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. చిన్న జీవితం, చిన్న చిన్న కోరికలు, చిన్న కుటుంబం, అన్నీ బాగుంటాయి. కానీ అనుకోకుండా ఒకరోజు నీ కుటుంబంలో ఏదైనా ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్స్ చూస్తే తెలుస్తుంది నువ్వేం తప్పు చేశావో. అనుకోకుండా నీ జాబ్ పోయినప్పుడు తెలుస్తుంది నువ్వేం తప్పు చేశావో. కంఫర్ట్ జోన్లో పనిచేయడం అలవాటు పడ్డవారు వేరే ఎక్కడా పని చేయలేరు. రిస్కులు తీసుకోండి. నీ స్కిల్ అప్డేట్ చేసుకో. ఎక్కడైనా బీస్ట్లా పనిచేయడం అలవాటు చేసుకో. అవకాశాలు, నీ అవసరాలు తీర్చేంత డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. పాయింట్ నెంబర్ 2 హెల్ప్లెస్. చాలా మంది నాకెవరు లేరు, నేను ఒంటరిని, ఒక్కనే నేనేం చేయగలను, నాకెవరి సపోర్ట్ లేదు ఇలా అనుకుంటారు. ఇలా అనుకునే వాళ్ళు ఏదైనా ట్రై చేయకుండానే మధ్యలో వదిలేస్తారు. హెల్ప్లెస్ అనే ఫీలింగ్ నిన్ను ఏ పని చేయనివ్వదు. వీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 99% సక్సెస్ పీపుల్స్ అందరూ ఒంటరిగా పోరాడిన వాళ్ళే. ఏ సపోర్ట్ లేకుండా పైకొచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ ఐడియాస్ ఎంత కొత్తగా ఉంటున్నాయి, నువ్వు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు ఎంత గట్టిగా పోరాడుతున్నావు అనేదే ముఖ్యం. నువ్వు ఏ పని చేసినా కొత్తదనం ఉండేలా చూసుకో. నువ్వు చేసే పనిలో రోజు రోజుకి వేగం పెంచుకుంటూ పో. ఇలా ఉంటే అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు హెల్ప్లెస్ అనే ఫీలింగ్ నీలో పోతుంది. పాయింట్ నెంబర్ 3 ఈజీ వే. సక్సెస్కి నో మోర్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అన్ని సినిమాల్లోనే ఉంటాయి. ఇది నిజ జీవితం. ఏదైనా సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ టైం పడుతుంది, ఓపికతో ఉండాలి. అంతేకాని ఓవర్ నైట్లో ఎవరూ సక్సెస్ కాలేరు. ఈజీ వేల కోసం చూసే వాళ్ళు చాలా డేంజర్. వీళ్ళు ఎక్కువ పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. సక్సెస్ సాధించిన ఏ పర్సన్ అయినా అడగండి లేదా వాళ్ళ గురించి తెలుసుకోండి. ఇది లైఫ్. ఇక్కడ ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. పని చేసుకుంటూ పోతా ఉండడమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.